నరసింహారెడ్డి సార్ రెడ్డి గారు మొదటిసారి మా కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా సార్. సార్ రెండోసారి క్షమించాలి సార్. మీకు పేరు పేరు అందరూ మన వాళ్ళు ఒకసారి పనిచేసుకుంటున్నాను. ఎల్ఐ గారు సార్ మా సభ్యుడు తర్వాత మహేందర్ ఎస్ఐ గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు సార్ మా సభ్యుడు సార్, వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సుధాకర్ గారు, పద్మారెడ్డి గారు రండి, పద్మారెడ్డి యాదిరెడ్డి గారు, రాములు గారు రండి, తర్వాత కుమారస్వామి గారు, రఘు గారు, తర్వాత వెంకటేష్ గారు ఉపాధ్యక్షుడు, నాయక్ రాజు నాయకు, శంకర్జీ, శ్రీధర్ రావు, తర్వాత విజయ్, తర్వాత రాజేష్ సార్లు పరిచయం చేసుకోండి. శ్యామిలి, అరుణ గారు, పద్మారెడ్డి గారు సతీమణి, సతీమణి ఒక 40 సంవత్సరాల ప్రయాణం సార్. నేను అనేక కార్యక్రమాలు పాల్గొన్నాను సార్. మీ అనుగ్రహం ఉంటే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయులకు, గురువులకు, టీచర్స్కి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను చాలా ఆనందంగా తిలకించాను. విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కాన్వెంట్ స్కూల్ లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లాగా అనిపించలేదు. ఇందాక సాయిరెడ్డి గారు అన్నట్టు విద్యార్థులు ప్రతి ఒక్కరు గతంలో మనం చూసినట్టయితే పెద్దలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు పదవి కోసము మనము కాన్వెంట్ స్కూళ్ళల్లో అయ్యో ఆయన మన పక్కింటోడు ఆ కాన్వెంట్ స్కూల్లో వేసి లక్షల ఫీజులు కడుతాడు, మనం గవర్నమెంట్ స్కూల్లో వేస్తే మనకేమైనా ఇజ్జత్ ఉంటుందో లేదో అని చెప్పి ఆలోచిస్తుంది తప్ప గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పి మనం ఒకసారి మరీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ పిల్లలకు కూడా నా ఒక విన్నపం ఏంటంటే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆట ముఖ్యంగా, చదువు ముఖ్యం కాదు, ఆటను కూడా ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరు ఆటలో పాల్గొనాలి. సెల్ ఫోన్లని ఎక్కువ వాడవద్దు. ఇళ్లలో కూడా తల్లిదండ్రుల మాట వినాలి. ఆటల్లో మనము మన ప్రతిభ కనపరిస్తే మన మైండ్ సెట్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాగుంటుంది. మన మైండ్ సెట్ మంచిగా ఉన్నప్పుడే మనం కష్టంలో వచ్చినప్పుడు మంచిగా ఆలోచిస్తామని చెప్పి అందుకు విద్యార్థులకు కూడా నా సూచన చేస్తున్నాను. కావున మీరు అందరూ కూడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే విద్యార్థులు చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరొకసారి గణతంత్ర దినోత్సవం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనము ఈ రిపబ్లిక్ డే రావచ్చినందుకు నాయకులు ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణ త్యాగం చేసిరు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఇంకోటి ఇక్కడ సమస్యలు చెప్తున్నారు కాలనీ వాసులంతా పెద్దలు కలిసి. అమ్మాయినా సరే అడగని ధనం పెట్టదు కాబట్టి మనం కూడా ఒకసారి కొత్తగా వచ్చిన కమిషనర్ దృష్టికి తీసుకెళ్దాము. లైట్ల విషయం కానీ, రోడ్డు విషయం కానీ, మరి ఎటువంటి సమస్యలు అయినా సరే మన అధికారం ఉంది కాబట్టి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటారు. 100% మనం చేపిస్తాము. మేము కూడా ఉంటాము, మీ వెనక ఉంటాం. నేను కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ అందరు కలిసి, మేము శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ అందరు కలిసి మేము ఉంటాం. మేముండి ప్రతి ఒక్క సమస్యకు మేము పరిష్కారం చేసే విధంగా మేము చూసుకుంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.